శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈ రోజు మధ్యాహ్నం 3 తర్వాత జరగబోయేది తెలిస్తే మీ గుండె పట్టుకుంటారు, షాక్ అయిపోతారు. ఏం జరుగుతుంది తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మి ప్రతిదీ కూడా నిండా మునిగే వరకు కూడా ఏం చేస్తున్నారో అర్థం కాని సిచ్యుయేషన్ అనేది ఉంటుంది. ఈ రోజున ఈ సమయంలో శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు మీ జాతకం ప్రకారం మీ పైన ఉండడం వల్ల, గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్త. ఎవరి విషయంలోనూ అయినా ఆచితూచి అడుగు వేయండి. ఎవరిని ఏ మాట కూడా అనవసరంగా మాట తూలవద్దు. అలా అంటే చాలా సమస్యలైతే వస్తాయండి. తిరిగి మీ యొక్క సమస్యలు మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ రోజున ఈ రాశి వారు కొంచెం జాగ్రత్త. అయితే కొంతమందికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు భూములను, ఇళ్లను కొనాలి, పెట్టుబడి పెట్టాలి అని చూస్తున్నట్లయితే ఈ రోజున ఈ విషయంలో చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా భూములు, ఇళ్లు అమ్మాలి అనుకుంటే ఆ ధరలు కూడా ఎక్కువగా పెరుగుతాయని చెప్పొచ్చు. అందువల్ల కూడా ఆకస్మిక ధనం వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎలాంటి గుండె పగిలే నిజాలు ఈ రోజు తెలుస్తాయి అంటే తమ సొంత వారి, తమ సొంత రక్త సంబంధికులే, తమ సొంత బంధువర్గాల వారే ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తులు మీ జీవితంలో ఇలా అస్సలు చెయ్యరు అనుకున్న పని చెయ్యబోతున్నారు. పొరపాటున కూడా ఇది చెయ్యరు అనుకునేటటువంటి వ్యక్తులే మీ పైన ఈ రోజు విమర్శలు చేయడం కానీ, తాము చేసిన తప్పులకు మిమ్మల్ని బాధ్యులను చేయడం అన్నట్లుగా ఈ రోజున చిత్రీకరించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఇటువంటి వింత అపస్మారక స్థితిలోకి మీరు చేరుకోబోతున్నారు. వారు ఏ పొరపాటు చేయకపోయినా పొరపాటు చేసినట్లుగా బయటికి చెప్పడం, నిజాలను ఒక మాటలో చెప్పాలి అంటే అబద్ధాలుగా మార్చేస్తారు. మీ యొక్క సొంత వారే ఇలా చేయబోతున్నారు. నా అనుకున్న వారి యొక్క మోసంలో ఈ రోజు పడబోతూ ఉన్నారు. మిమ్మల్ని బ్యాడ్ చేయడం కానీ, తాము ఎంతో నమ్మిన వ్యక్తులే ఇలా అన్నారు అని మిమ్మల్ని మానసికంగా కృంగుదలకు లోను చేయడం కానీ, అలా అయినా ఇలా అయినా కష్టం, నష్టం మీకే కలుగుతుంది. ఈ రాశి వ్యక్తులను తమ గురించి లేనిపోని మాటలు కల్పించి చెప్పడం, ఇలాంటివి అన్నీ కూడా వీరిని ఎంతో బాధ పెడుతూ ఉంటాయి. ఈ యొక్క అంశాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా చాలా వరకు కూడాను బయటికి గంభీరంగా కనిపిస్తున్నా లోపల చాలా ఎమోషనల్ గా ఉంటారని చెప్పొచ్చు. అందుకే ఈ రోజు ఈ యొక్క కష్టం చిన్నది అయినా పెద్దది అయినా మిమ్మల్ని మాత్రం కబళించేస్తుంది. మీ గుండె పగిలిపోతుంది. ఇలా చేస్తారా? సమాజంలో ఎవరికైనా ఇలా జరుగుతుందా? నాకే జరుగుతుందా? శత్రువులను పక్కనే పెట్టుకుని ఇన్నాళ్ళు వారి కోసం ఆలోచించానా? ఎవరికో ఏదో చేయాలని నా కుటుంబాన్ని పక్కన పెట్టేశానా? ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి? ఇలా రకరకాలైన ఆలోచనలతో మీ మది ఏ రోజున పాడైపోతుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం బాగుంది, ఎవరు మీ జీవితంలోకి వచ్చాక సర్వనాశనం అయిపోయింది, ఇటువంటి వారి విషయంలో దూరం జరగండి. మాటలతో వారిని హింసించి, బాధించి, గొడవ పడ్డం లాంటివి చెయ్యొద్దు. మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండండి. వీలైతే వారితో మీ బంధాన్ని తెంచుకోవడం, లేదంటే మీ యొక్క రహస్యాలు పంచుకోకుండా ఉండడం ఉత్తమం. ఈ రోజు మాత్రం తప్పక ఈ సమయంలో ఇలాగే జరుగుతుంది. అయితే మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజున ఒక శుభ కార్యక్రమానికి ఆహ్వానం పలికి బంధువర్గం మీ ఇంటికి రావచ్చు, ఒక శుభ కార్యక్రమానికి హాజరు కావచ్చు, వృత్తిపరమైన ఒక కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది.
ఆకస్మికంగా మీకు రావాల్సిన మొండి బకాయి వసూలు కావడం కావచ్చు. మీ భార్య సంబంధిత ఆస్తిపాస్తులను ఈ రోజు దక్కించుకునే ప్రయత్నంలో మీరు ఫలితాన్ని పొందుకోవడం కావచ్చు జరగబోతుంది. విద్యార్థులకు కాస్త కఠిన శ్రమ కలిగిన సమయంగా చెప్పొచ్చు. ఆచితూచి అడుగులు వేయండి. మగవారు అయితే దురలవాట్లకు ఈ రోజున దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం ఉత్తమం. నిత్యం శివ భగవానుని పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి జాతకులకు మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.